మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,841 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 3.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాలేజీలు, ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. గదులు పొందే కార్యాలయాలు, తలలీనాలు సమర్పించే కళ్యాణ కట్టెలు, లడ్డు, అన్నదాన ప్రసాద కేంద్రాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,841 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 3.45 కోట్ల వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాలేజీలు, ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. గదులు పొందే కార్యాలయాలు, తలలీనాలు సమర్పించే కళ్యాణ కట్టెలు, లడ్డు, అన్నదాన ప్రసాద కేంద్రాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్ శ్రీజ, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏదైతే వరుస సెలవుల కారణంగా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని నేను చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు పూర్తవడంతో కూడా తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఈ భక్తుల తాకిడితో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ ఒక ప్రకటనలో కూడా విడుదల చేసిన పరిస్థితి. అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్ల వెలుపల శిలాతోరణం వద్ద కూడా భక్తులను క్యూ లైన్ లోనికి టీటీడీ అనుమతి ఇస్తున్న పరిస్థితి. మరోపక్క క్యూ లైన్లతో పాటు కంపార్ట్మెంట్లలో కావచ్చు, నారాయణగిరి ఉద్యానవనంలో వేచి ఉన్న భక్తులకు వీరికి ఎప్పటికప్పుడు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం సాంబార్ రైసు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు, కంపార్ట్మెంట్ లో ఉండే భక్తులకు అందజేసే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా భక్తులకు ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసి శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఈ సేవలన్నింటినీ కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు 80,841 మంది కూడా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే నిన్న దాదాపు 3.45 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లుగా కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలలో అన్ని ప్రాంతాలలో కూడా భక్తుల సందడి అయితే నెలకొనింది. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు గదులు కేటాయించే ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఎక్కడ కూడా గదులు కొరత లేకుండా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా ఎవరైతే స్వయంగా తిరుమలకు వస్తారో వారికి గదులు కేటాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసి భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా అయితే మాత్రం చర్యలు తీసుకునిందనే చెప్పాలి. ముఖ్యంగా భక్తులు సంయమనం పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్యూ లైన్ లో వెళ్తూ కూడా భక్తులు గొడవలకు దిగుతున్న పరిస్థితి. మరోపక్క కంపార్ట్మెంట్ లో అధిక సమయం వేచి ఉండడంతో కూడా వీరందరికీ కూడా తీవ్ర అక్కడ ఉన్న గందరగోళం నెలకొనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా సంయమనం పాటించి దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వేసవి సెలవుల కారణంగా ఈ భక్తుల రద్దీ ఇలాగే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మీదట భక్తుల సందడి పెరిగే కొద్దీ తిరుమలలో ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వారికి మాత్రమే భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన కూడా టీటీడీ విడుదల చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుంది. దాదాపు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా పడుతుందని టీటీడీ ఒక ప్రకటన ద్వారా అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.